ఈ టాటా ఏస్కి క్లచ్ బాగానే వస్తుందని గేర్లు పడతలేవు. గేర్లు ఎందుకు పడతలేవు అని చెప్పేసి మనం గేర్ బాక్స్ ఓపెన్ చేసాం. గేర్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకు అప్పుడే ప్రాబ్లం అర్థమైపోయింది. రిజెక్టెడ్ టీత్ అనేది ఒకటి ఇరిగిపోయింది. ఎందుకని అట్లా ఇరిగిపోతా అంటే మనం ఎప్పుడైతే క్లచ్ ఫుల్ టైట్ చేస్తామో అప్పుడు మనం కాలుతో దొరికినప్పుడు ఆ వెయిట్ అనేది టీత్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తే ఏమైందంటే టీత్ ఇరిగి. ఈ టాటా ఏసీని మాత్రమే కాదు, ఏ వెహికల్ అయినా సరే క్లచ్ కేబుల్ వచ్చిందనుకో దానికి ఎప్పుడైనా మనం క్లచ్ అనేది ఫుల్ టైట్ చేయొద్దు. ఫుల్ టైట్ చేస్తే కొన్నిటికి ఇట్లా టీత్ ఇరిగిపోతాయి, కొన్నిట్లకేమో క్లచ్ అనేది కూడా మొత్తం కంప్లీట్గా కాలిపోతాయి, క్లచ్ పెట్టి మొత్తం పోతాయి. అప్పుడు మనం అందుకే మనకి ఎంత కావాలో క్లచ్ అంతే టైట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ టైట్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు క్లచ్ టైట్ చేసినప్పుడు లోపల గేర్లు పడుతున్నాయి లేదా చూసుకొని చెక్ చేసుకొని మనం అంతే టైట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.